నమస్తే. కల్వకుంట్ల కవిత కన్నీళ్ల వెనక చాలా పెద్ద స్టోరీ ఉందని ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఆమె పెద్దల సభలో 30 నిమిషాలు మాట్లాడింది. ఆ 30 నిమిషాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ ఆనాటి నుంచి నేటి వరకు పూర్తి స్థాయి ప్రస్తావన తీసుకొచ్చింది. చాలామంది ఉద్యమ ద్రోహులు కేసీఆర్ జతన చేరిరు, చాలా రాష్ట్రాన్ని దోచుకున్నారు, దాచుకున్నారు, అనేకమైనటువంటి కోట్లాది రూపాయలు ప్రాజెక్టుల పేరు మీద, కాళేశ్వరం పేరు మీద ప్రజల నుంచి దోచుకొని దాచుకున్నటువంటి అంశాన్ని ప్రధానంగా కల్వకుంట్ల కవిత ప్రస్తావించింది. అదేవిధంగా ఒక శక్తిగా తిరిగి వస్తా, ఒక వ్యక్తిగా పోతున్నా అంటూ కూడా ఆమె ఒక గట్టి బలమైనటువంటి స్పీచ్ని అసెంబ్లీ వేదికగా ఇచ్చింది. కన్నీళ్లు పెట్టినటువంటి పరిస్థితి కూడా మనకు అనిపించింది. రైట్, ఇదే అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కల్వకుంట్ల కుటుంబాన్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం మనతో పాటున్నారు రవీంద్ర నాయక్ గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తారు కవిత కన్నీళ్లు 30 నిమిషాల ఎపిసోడ్ మీద మీ కామెంట్ ఏంటి? తెలంగాణ ప్రజలకి ముందుగా నమస్కారాలు, ఉద్యమ అభినందనలు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందే నేను చెప్పిన, కేసీఆర్ ఎటువంటి వాడు, ఎలా అబద్ధాలు ఆడతారు, ఎట్లా కరప్షన్ చేస్తాడు అనేది నేను అతను ముఖ్యమంత్రి కాకముందు చెప్పిందే నేను రిపీటెడ్గా చెప్పిన. అయినా తెలంగాణ ప్రజలు రెండోసారి కూడా అతనికి ముఖ్యమంత్రిని చేసిండు. చేస్తే జరిగిందంతా 10 సంవత్సరాలు తన పాలనలో చేసిన దుర్మార్గాలన్నీ కూడా నేను ఎన్నోసార్లు రిపీటెడ్గా నేను చెప్పడం జరిగింది. అది ఆ రోజులో నేను నాకు చేసిన ద్రోహానికి, అన్యాయానికి నేను అతన్ని శపించిన. అంటే నా శాపంతో ఏం కాలేవాడు, ముఖ్యమంత్రి అయిపోయినాడు నా శాపంతో. కానీ ప్రకృతి అనేది అదే రోజు చెప్పిన, నా శాపంతో నీకేం కాకపోవచ్చు, కానీ ప్రకృతిని వికటాట్టహాసం చేసి నిన్ను శిక్షిస్తుందని చెప్పేసి నేను ఆ రోజు చెప్పిన. మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రజలకి, అదే నిజం అనేది 10 సంవత్సరాలు మరి కవిత గారు అన్నీ చూసుకుంటూ వచ్చింది. అదే విషయాన్ని ఆమె ఇప్పుడు చాలా లేటు, అంటే అంత పంట అంతా దోచుకున్న తర్వాత మిగిలిన పరికాయలు ఉన్నప్పుడు ఆమె ఇప్పుడు మా తండ్రి జమానాలో ఇది జరిగింది, ఇది నష్టం, అది నష్టం, చాలా నష్టం జరిగింది. తెలంగాణ ఈరోజు కోలుకోలేని పరిస్థితులు వచ్చిందంటే దాన్ని కవిత గారు 1, 2, 3 నుంచి మొదలు పెట్టుకుంటూ ఎన్నో విధాలుగా చెప్పడం, మొన్న కౌన్సిల్లో ఏడ్చుకుంటూ చెప్పిందంటే, మరి ఎక్కడ ఆ రోజు దేశిని చిన్నమల్లయ్య నుంచి మొదలు పెట్టుకుంటే, నరేంద్ర గారి నుంచి మొదలు పెట్టుకుంటే, రెహమాన్ నుంచి మొదలు పెట్టుకుంటే, నా వరకు నాకు కూడా ఎంత ద్రోహము, ఎంత అన్యాయం చేసిందంటే, నేను స్వయంగా ఒక గిరిజన సామాన్య కుటుంబం నుంచి నేను కష్టపడి ఒక తెగను రాజ్యాంగపరంగా గుర్తింపు చేసుకొని పార్లమెంట్లో తెలంగాణ గురించి అనేక విధాలుగా అనేక సార్లు మాట్లాడిన వ్యక్తిగా నా యొక్క మరి రాజకీయ జీవితాన్ని కూడా మరి అతను చాలా సర్వనాశనం చేసినటువంటి వాడు కేసీఆర్. అతనికి ఇంకా అసలు నేను అనుకుంటున్నా, అతనికి నిజంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా కసబ్కు ఏ విధమైన శిక్ష ఇచ్చిండ్రో నిజంగా ఇవ్వాల్సిందే. కానీ దానికి ఏదో మరి మన యొక్క సిస్టము, మన యొక్క లా ఏం చేస్తుందో కానీ అన్ని విధాలుగా తెలంగాణని తెరులు చేసినాడు కేసీఆర్. అసలు తను చేసినాడు లక్షల కోట్లు, తన వద్ద మంత్రులుగా ఉన్నవాళ్ళు 1000 కోట్లు, తన ఎమ్మెల్యేలు 100 కోట్లు, అంత దోచుకున్నారండి. తెలంగాణ ఎక్కడుందండి? రేవంత్ రెడ్డి గారేమో మొండిగా నడిపిస్తున్నాడు తప్ప, అది కూడా. కానీ ఇంకోళ్ళు అయితే అసలు ఇక్కడ ప్రభుత్వమే నడవదు. ఆ విధంగా చేసిపోయినటువంటి కేసీఆర్ ఈరోజు కవితకు కూడా బాధ పెట్టినందుకే కదా ఇప్పుడు నేను అభినందిస్తున్నా. ఇప్పుడు కనీసం ఇప్పుడైనా అంటే ఆ మచ్చపోవాలంటే, ఇప్పటికీ నీ మీద మచ్చపోదమ్మా, నువ్వు అధికారంలో ఉన్నావు, ఎంబడి ఉన్నావు, నువ్వు కూడా ఎంపీగా ఉన్నావు, నువ్వు కూడా ఎమ్మెల్సీగా ఉన్నావు, మరి అన్నీ చూసుకుంటున్నావు, నీ ముందే జరిగింది. అయితే ఇప్పుడు నువ్వు దానికి సాక్ష్యం, సజీవ సాక్ష్యం, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి నువ్వు నిజంగా సమాజ సేవ చేయాలని అనుకుంటే, మీ నాన్న టైంలో జరిగినటువంటి దుర్మార్గాల్ని, అవినీతిని, అకృత్యాలను, అశ్రిత పక్షపాత పాలనని, ఫోన్ ట్యాపింగ్ను, దాని మీద నువ్వు క్లారిటీతో ఈ విచారణ సంస్థలకు సహకరించి వాళ్ళను అసలు బిహైండ్ బార్స్ పెట్టాలా.
అది నువ్వు చేస్తే నిన్ను ప్రజలు నమ్ముతారు తప్ప ఇదేదో మళ్ళీ మీ నాయనగారే నాటకం ఆడిస్తున్నది ప్రజలు అనుకుంటారు, అనుకునే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు ఒక ఆడపిల్లవి, నీకు సరే ముఖ్యమంత్రి కూడా కావాలనుకుంటావు, నువ్వు ముందు ఈ అకృత్యాలని బయటపెట్టు, ఆ అవినీతి సొమ్మును కక్కించు, దానికి సహకరించు. నిజంగా నీకు రేపు అవకాశాలు కూడా రావచ్చు, కానీ నువ్వు చిత్తశుద్ధితో చెయ్యి. నీకు అసలు చిత్తశుద్ధి ఉందో లేదో, నువ్వు ఇంకా ఎన్నో పరీక్షలు పాస్ కావాల్సి ఉంది. తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు. కానీ ఆస్తుల కోసం పడుతున్న గొడవ కాదు, ఆత్మ గౌరవం కోసమే బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి కేటీఆర్ తోటి హరీష్ రావు తోటి గొడవపడి బయటకు వచ్చినట్టు. నిజంగా ఆత్మగౌరవమా ఆస్తుల గొడవ అంటే ఏం చెప్తారు? ఇది ఆమె చాలా లేటుగా స్పందిస్తుంది. అంత అయిపోయినాక అంత అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు. లేని తర్వాత ఇప్పుడు నువ్వు నీకేదో అన్యాయం జరిగింది రాజకీయంగా ఆస్తులు కాకపోవచ్చు, సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నువ్వు లక్ష్మీనరసింహస్వామి మీద మరి ఒట్టు పెట్టుకున్నావు, నీ కొడుకుల మీద ఒట్టు పెట్టుకున్నావు, సరే మేము నమ్ముతాం. కానీ మీ నాయన చేసినటువంటి అకృత్యాలు అయితే నీ ముందు జరిగినాయి కదా, అవినీతి అయితే జరిగింది కదా, ఆయన వెంబడి ఉన్న మంత్రులు కూడా సంపాదించినది నువ్వే చెప్తున్నావు. దీన్ని అథెంటికేట్ చేసి నువ్వు అప్రూవర్గా మారు, నో ప్రాబ్లం. నువ్వు గవర్నమెంట్కి సహకరించి ప్రజల సొమ్ము ప్రజలకు ఇప్పించే ప్రయత్నంలో భాగంగా నువ్వు ముందుకు రావాలని చెప్పేసి మరి ఈరోజు నువ్వు నిజంగా నీకు ఇంత బాధ పెట్టినంటే నేను ఒక ఉదాహరణ ఇస్తాను. రెహమాన్ అనే ఎమ్మెల్సీ ఉండేవాడు, మైనార్టీ లీడర్. అతనైతే తన యొక్క ఆస్తులను నమ్మి ఆయన్ని పార్టీ నుంచి బయటికి పంపించిన తర్వాత కూడా ఆ రెహమాన్ అనే అతను చనిపోయే వరకు ఎదురు చూసినాడు. నా లీడరు, నా కేసీఆర్ నన్ను పిలుస్తాడు, తప్పకుండా పిలుస్తా అంటే నేను చెప్పిన మరే వారు బట్టేవాజిగాడు పోయి రాడు, నిన్ను పిలోడని నేను చెప్పిన పాపం చూస్తూ ఎదురు చూసి చనిపోయినాడు. ఆ పాపం ఊరికే పోదు, నా మీద చేసిన అకృత్యాల పాపం ఊరికే పోదు. ఈ రోజున నాకున్న భూములు అమ్ముకున్నాను నేను తెలంగాణ గురించి, అంటే నా ఇష్టంతో అమ్ముకున్నా. నేను ఏదేవరో మెహర్బానీ గురించి మామూలే, నేను తెలంగాణ రావాలని, ఈ గిరిజనులకు కానీ దళితులకు కానీ సబ్బణ వర్గాలకు న్యాయం జరుగుతుంది, మన నిధుల నియామకాల్లో జరిగే అన్యాయాన్ని అరికడతామని చెప్పేసి ఒక గొప్ప ఉద్దేశంతో ఒక సామాజిక వర్గాన్ని గుర్తింపు చేసి తెలంగాణలో మూమెంట్లో నేను 69 నుంచి నేను పనిచేసినటువంటి వ్యక్తిగా నా ఆస్తి పోయింది. ఎన్ని ఎకరాల ఆస్తి అమ్ముండొచ్చు సార్? ఇప్పుడు అది ఎంత, ఎన్ని కోట్ల విలువ ఉండొచ్చు? హైదరాబాద్లోనే మరి దాదాపుగా ఇప్పుడు 100 కోట్ల ఆస్తి. 100 కోట్ల ఆస్తి తెలంగాణ ఉద్యమం కోసం అమ్ముకున్నారు. రోజు 6 ఎకరం దాదాపుగా ఈ మన ఎమ్మెల్యే కాలనీ సాగర్ సొసైటీ పికెట్లో నాకు నేనేదో కష్టపడి సంపాదించింది నా యొక్క ఓన్ డబ్బుతో, నేనేమో ఎక్కడ కరప్షన్ చేయడమో లేక ఇంకెవరో డూప్ చేయడం కాదు. అటువంటిది నేను హైదరాబాద్లోకి వచ్చి 55 ఏళ్ళు, నేను 55 ఇయర్స్ నా రాజకీయ జీవితం. నేను ఇంత కష్టపడి అయినా కూడా రిపీటెడ్లీ నేను ప్రతిసారి ఈ యొక్క తెలంగాణలో ఉన్నట్టు ఒక బంజారాల సమస్యలే కాదు, గిరిజనుల సమస్యలే కాదు, అన్ని వర్గాల సమస్యల గురించి అవగాహన చేసుకొని ఉన్నటువంటి నన్ను మరి అతను ఆ విధంగా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి చేసినాడు. కాబట్టి భగవంతుడు ఆయనకి, ప్రకృతి అతనికి ఈ శిక్ష విధించింది. సరే ఇప్పుడు ఏముంది, నిజంగా అతను చచ్చిన పాము, ఇప్పుడు అతనిని ఏమి అనే పరిస్థితి కూడా లేదు, అనకూడదు కూడా. కానీ కూతురు ఏదైతే ఇప్పుడు పట్టుదల పట్టి అప్పుడు జరిగిన అన్యాయాన్ని మరి ఈరోజు బయట పెడుతుందో వాటిని అథెంటికేట్ చేసి శిక్ష పడేటట్టు చేయాలా. ఆ సొమ్మును తిరిగి తెలంగాణ ప్రజలకు చెందే వరకు కవిత గారు కష్టపడి పనిచేయాలని చెప్పి మరి ప్రభుత్వానికి, విచారణ సంస్థలకి సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ఒక వ్యక్తిగా పోతా ఉన్న సభలకు వెళ్ళి ఒక శక్తిగా తిరిగి వస్తా అంటే ఒక పార్టీ పెట్టబోతున్నానని ఆమె ఇండికేటర్ ఇస్తున్నారు. నిజంగా పార్టీ పెడితే సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? అసెంబ్లీలో పోటీ చేస్తా అంటున్నది, అధికారంకి వచ్చే ఛాన్స్ ఉందా కవిత ఈ టైంలో? తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు, గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజల యొక్క మరి నమ్మకాన్ని ఆమె కలిగించుకోవాలా, తెలంగాణ ప్రజలకు నమ్మకం కలిగించాలా. ఎట్లా ఈ యొక్క అన్యాయంగా అకృత్యంగా అవినీతి చేసినటువంటి అవినీతి సొమ్మును బయట పెట్టించాలా, ప్రజలకు అందేటట్టు చూడాలా. ఆ రోజు ప్రజలు ఆలోచిస్తారు తప్ప నువ్వేదో ఈ విధంగా చెప్పగానే ఏడవగానే ప్రజలు నీకు సమర్థిస్తారనేది నేనైతే అనుకోను. అయినా కూడా నువ్వు కూడా తెలంగాణ బిడ్డవే కనుక, కానీ నువ్వు కేసీఆర్ బిడ్డవు కనుక నీకు మరి ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో నేనైతే చెప్పలేను. కానీ ఏదేమైనా నువ్వు 10 ఏళ్ల తర్వాతనైనా తేరుకొని ఈరోజు జరిగిన కృత్యాలను బయట పెడుతున్నావు కాబట్టి నీకు మరి తెలంగాణ ప్రజలు సహకరించాలని నువ్వు చేసే కార్యక్రమాలు. అంటే ఈ యొక్క జరిగిన అకృత్యాలను నిజంగా నువ్వు ప్రభుత్వానికే లేక విచారణ సంస్థలకు సహకరిస్తే అప్పుడు ప్రజలు నిన్ను నమ్మేటువంటి అవకాశం ఉంటుంది తప్ప నువ్వేదో పార్టీ పెట్టి నేను ముఖ్యమంత్రి అయిపోతా, అదైపోతా. ఆల్రెడీ మీ నాయన ముఖ్యమంత్రి అయ్యి ఏం చేసినాడో అందరికి తెలుసు.
మరి నువ్వు కూడా అదే ఆ, మరి ఇక ఒక ఫ్యామిలీ కాబట్టి నిన్ను నమ్మాలంటే అటువంటి కార్యక్రమాలు చేయాలని నేను సలహా ఇస్తున్నా. ఓవైపు అసెంబ్లీకి డుమ్మా కొట్టిర్రు, ఇక అసెంబ్లీ మొత్తాన్ని బహిష్కరించారు, అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి. సో కేటీఆర్ నిన్న కామెంట్ చేస్తున్నాడు, తెలంగాణ భవన్కి వస్తేనే ముఖ్యమంత్రికి తడిసింది, ఇక అసెంబ్లీ కనుక కేసీఆర్ వస్తే గుండె అయిపోతుందని మరోసారి మళ్ళీ కామెంట్ చేశాడు. సో ఎట్లా చూస్తారు కేటీఆర్ కామెంట్స్? కేటీఆర్ అసలు ఈ అసెంబ్లీ పిలవడానికి కారణము కేసీఆర్ బయటకు వచ్చి ఆ మహబూబ్ నగర్ జలాల విషయంలో మాట్లాడి నేను తోలు తీస్తా అది తీస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసినాడు. దాని మీద అసెంబ్లీ పెట్టినాడు. ఆ అసెంబ్లీలో వచ్చి మాట్లాడకుండా బయట పోయి ఎక్కడెక్కడ మాట్లాడడం అంటే అసలు లాగులు తడిచి పారిపోయింది. పిరికి పందలు బీఆర్ఎస్ పార్టీ అదొక పిరికి పందల పార్టీ. వాళ్ళకి నిజంగా ధైర్యం ఉంటే వాళ్ళు నిజంగా ఎదుర్కోగలిగే శక్తి ఉంటే అసెంబ్లీలో మాట్లాడాల్సింది. ఇక తెలంగాణ భవన్లో తను ఇష్టం వచ్చినట్టు ఏది మాట్లాడినా దానికి పెద్దగా లెక్క ఉండదు. ఇది ప్రజలు పంపించినటువంటి ప్రజల యొక్క ప్రజాస్వామ్యం యొక్క దేవాలయం. ఈ దేవాలయాన్ని వదిలి పారిపోయినటువంటి పిరికి పందలు కాబట్టి ఈ పిరికి పంద చర్య అని చెప్పేసి నేను ఖండిస్తున్నాను. ఫైనల్ ఏం చెప్తారు? కవిత కన్నీళ్ళ వెనుక, కవిత నాన్న మీద, అన్న మీద, బావ మీద చేసే కామెంట్స్ వెనుక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని ఒక చర్చ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా తెర మీద తెస్తున్నది. వాస్తవం అనుకోవాలనా? ఇప్పుడు కాంగ్రెస్కి కవిత అవసరం ఏం లేదు, అంత అది అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ, అది మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు మొన్నటి ఎలక్షన్లలో చూసినాం మనం, కంటోన్మెంట్ కానీ, జూబ్లీ హిల్ కానీ, సర్పంచ్ ఎలక్షన్లు కానీ, అంతకుముందు ఎమ్మెల్సీ కానీ అందులో చూసినాం మనం రిపీటెడ్గా. పార్లమెంట్ ఎన్నికల్లో 0 వచ్చింది. దాని తదుపరి ఇప్పుడు కవితతో మనకు పెద్దగా అవసరము, కవితను ఎంకరేజ్ చేసేటువంటి అవసరం లేదు. అందులో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన అన్నీ చేసినాడు. ఇప్పుడు 6 గ్యారెంటీలు ప్రజలకి ఏదైతే అతను అందించినాడో అవన్నీ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఇందులో అతను కష్టపడుతున్నాడు. నిధులు లేకుండా వచ్చే దాంట్లోనే ఉన్న ఆదాయంతోనే ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. కాబట్టి కేసీఆర్ వల్ల ఇప్పుడు ఈ రాష్ట్రానికి కొరిగేది ఏం లేదు. ఈ కవిత బయట వచ్చి వాళ్ళ బండారం బయట పెట్టడంతోనే ఆ పార్టీ అవుట్ అయిపోయింది. కాబట్టి కవిత ఆ రోల్ ప్లే చేయాలంటే ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడానికి కార్యక్రమాలు చేపట్టాలని సలహా ఇస్తాను. ఆమె జాగృతిని తీసుకొని జనంలోకి పోదాం అనుకుంటున్నారు. జాగృతి బలంగా అయితే కాంగ్రెస్కు మైనస్ కదా. ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని చెప్తా ఉంటారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్నే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మరి కవిత కనుక పార్టీ పెడితే మళ్ళీ మీకు మోసమయ్యే అవకాశం లేదా? ఏ మాత్రం ఇప్పుడు ఏదైనా నష్టం జరిగేది ఉంటే బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటుంది. ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉండే కదా, జాగృతిలో యాక్టివ్గా ఉండే, ఎమ్మెల్సీ ఉండే. అప్పుడే ఏం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్కి ఎలాంటి నష్టం లేదు. కాంగ్రెస్ ఇప్పుడు నంబర్ 1, ముఖ్యమంత్రి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడ్డుకునే శక్తి వీళ్ళకి ఎవరికి లేదు. కాబట్టి కవిత గారికి ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితే ఉత్పన్నం కాదనే విషయాన్ని నేను తెలియజేస్తాను. ఫైనల్గా కేసీఆర్ గురించి ఏం చెప్తారు? ఈ 3 నిమిషాలు సంతంగా పెట్టి వెళ్ళిపోయినటువంటి కేసీఆర్ మళ్ళీ తిరిగి అసెంబ్లీ వైపు చూడలేదు. కేసీఆర్ అనే ఒక దుర్మార్గుడు ఇతను హిడెన్ ఎజెండా పెట్టుకొని మూమెంట్ స్టార్ట్ చేసినాడు. తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేసినాడు. అది మంచిదే, స్టార్ట్ అయింది కానీ రీస్టార్ట్ అయింది, అది 2వ దశ. అయితే ఆ రోజే అతను బ్లాక్మెయిల్ చేసి సమైక్యాంధ్రకు ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. ఇది హిడెన్ ఎజెండా, ఇది నాకు తెలిసింది. తదుపరి ఇంకో హిడెన్ ఎజెండా ఏం పెట్టినాడు, దళితుడు సీఎం అన్నాడు. దళితుడు సీఎం అని చెప్పి అదో హిడెన్ ఎజెండా. తర్వాత ఏమన్నాడు, బంగారు తెలంగాణ, అదొక హిడెన్ ఎజెండా. తదుపరి ఏం చేసినాడు, తెలంగాణను లూటు చేసినాడు. లూటు చేసి 25 లక్షల ఎకరాల భూముల్ని సర్వనాశనం చేసి మరి ఏదైతే అసెంబ్లీ అప్రూవ్ చేసినటువంటి 18 లక్షల కోట్లు, అప్పు తెచ్చిన 7 లక్షల కోట్లు, 25 లక్షల కోట్ల నిధుల్ని సర్వనాశనం చేసేసి ఈరోజు అప్పుల కుప్పగా మార్చినాడు తెలంగాణని. ఈ అప్పుల కుప్ప మార్చినటువంటి కేసీఆర్ మరి ఇప్పటికైనా అతను మారుతాడనేది నేనైతే అనుకోను. కేసీఆర్ మారితే కనీసం తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పు. ఇప్పుడు నీ బిడ్డనే బయట చెప్తుంది కాబట్టి కేసీఆర్ క్షమాపణ చెప్పాలా. మరి వచ్చే ఈ ఎంక్వైరీలని విచారణ సంస్థలను ఎదుర్కొని మరి జవాబు ఇవ్వాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. కవిత ఇంతసేపు కన్నీళ్లు పెట్టి 30 నిమిషాలు మండలిలో మాట్లాడితే కేటీఆర్ నుంచో, హరీష్ రావు నుంచో, కేసీఆర్ నుంచో ఇంతవరకు ఎక్కడి నుంచి కూడా రిప్లై రాలే. అయ్యో పాపమనో లేకపోతే అట్టెట్లా మాట్లాడతామని ఎక్కడ ఖండించిన సందర్భం లేదు. ఎందుకు మౌనంగా ఉండొచ్చు అంటారు? ఇప్పుడు అలీబాబా 40 చోరు కథ చూసినాం మనం. ఈ అలీబాబా 4 దొంగలు ఏం మాట్లాడతారు మొత్తం దోచుకున్నాక? ఈ అలీబాబా 40 దొంగల నోరు పెకలదు, వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు, జవాబిచ్చే పరిస్థితి లేదు. నిజంగా వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే కవితకు జవాబు చెప్పండి.
తర్వాత విచారణ సంస్థల ముందు పోయి మాట్లాడండి. ప్రతిసారి కోర్టులకు పోయి స్టేలు తీసుకొస్తున్నారు, కోర్టును ఆశ్రయిస్తున్నారు. వై? నువ్వు నిజంగా ఏం చేయలేదు అనుకుంటే చెప్పు. చెప్తలేరంటే వీళ్ళంతా అవినీతిలో కూరుకుపోయిన వీళ్లకు తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా, నేను తెలంగాణ ప్రజలకి దండం పెట్టి చెప్తున్నా, ఈ కేసీఆర్ అండ్ కోలను ఇక ముందు రాజకీయంగా ఎక్కడ కూడా ఎలాంటి అవకాశం ఇవ్వద్దు. దీనివల్ల ఇంకా మనం నష్టపోతాం. ఇప్పటికే అయిపోయింది మన పని, ఇంకా నష్టపోతాం. కాబట్టి దయచేసి ఇప్పుడు అలర్ట్ కావాలని తెలంగాణ ప్రజల్ని కోరుకుంటున్నాం. రైట్, ఇది ఆలీబాబా 40 మంది దొంగల స్టోరీలా ఉంది కల్వకుంట్ల ఫ్యామిలీ కథ అంటూ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కల్వకుంట్ల కవిత కన్నీళ్లు పెడుతూ సభ ఏదైతే అసెంబ్లీ మండలి సాక్షిగా ఆమె చెప్పిన వాటన్నిటికీ మరి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మరి హరీష్ రావు కానీ దమ్ము ధైర్యం ఉంటే స్పందించాల్సిన అవసరం ఉన్నది అంటూ రవీంద్ర నాయక్ చెప్తున్నారు. సో చూద్దాం భవిష్యత్తులో అయినా స్పందిస్తారా లేకపోతే చూసి చూడనట్టుగా వదిలేస్తారా? కల్వకుంట్ల కవిత నిజంగా పార్టీ పెడితే నిజంగా నిలదొక్కోగలుగుతుందా, అధికారంలోకి రాగలుగుతుందా అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గన్ పార్క్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.